రాష్ట్రంలో కడప జిల్లాలో ఒక్క బీసీ ఎమ్మెల్యే లేడు, ప్రకాశం జిల్లాలో ఒక బీసీ ఎమ్మెల్యే లేడు. మరి ఈ సీఎం గారు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఇది బీసీల పార్టీ అంటున్నారే, ఇది బీసీల పార్టీ అంటున్నాడు. ఇది బీసీ పార్టీ అయితే ఆ 2 జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే లేడు. అయ్యా, మీ పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపుగా 46 లక్షల మంది జనాభా ఉన్నారు. ఇక్కడ 15 ఎమ్మెల్యేలు ఉన్నారు, 26 లక్షల మంది బీసీలు ఉన్నారు. అటువంటి ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీలకు 4 పోయాయి. ఏమండి, కమ్మవారు 4 ఎమ్మెల్యేలు, కాపులు 5 ఎమ్మెల్యేలు, రాజు 1 ఎమ్మెల్యే. కేవలం ఈ 26 లక్షల జనాభాకు ఒకే ఒక ఎమ్మెల్యే మన పేర్పుతారు సత్యనారాయణ గారు. ఈ జిల్లాలో ఎంత అన్యాయం జరిగిందో ఒకసారి ఆలోచించండి. ప్రతి నియోజకవర్గంలో కూడా 1,00,000 మంది పైగా మనం ఉన్నామే. మన ఓట్లు ఎప్పుడైనా మనం వేసుకున్నామా? రెడ్డి గారికి, రాజు గారికి, చౌదరి గారికి ఎమ్మెల్యే అయిపోయామే. ఒక ఎంపీగా రాజు ఉన్నారు, ఒక ఎంపీ చౌదరి ఉన్నారు. ఈ జిల్లాలోనే బీసీలకు అన్యాయం జరగదు, రాజకీయ రిజర్వేషన్ ఎక్కడ ఉందంటున్నారు. ఇంకే పదవులు ఉన్నాయండి రాజకీయ రిజర్వేషన్ వద్దండి? ఇంకా ఏమున్నా మనకి? ఇంకా ఒక్కసారి ఆలోచించండి.